నా సిగ్నేచర్ టాలీ కాలేదని తెలిసి ఏం చేయాలో నేను చెప్పడం కాదు, ముందుగా మీరు రియాక్ట్ అయి డాక్యుమెంటేషన్తో నా దగ్గరికి రావాలి. నమస్కారం రమణ సాల్వా గారు. ఏంటి లేట్ అయ్యానని చూస్తున్నారా? లేదు, రండి కూర్చోండి. హాయ్ వికాస్ బాబు. హాయ్ సార్. మంచి పనికి ముహూర్తం కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ చెడ్డ పని చెప్పిన టైంకే చేయాలనేది నా పాలసీ. ముకుందరావు గారిని పిలిచారా? పిలిచాను, ఈ పాటికి వస్తూ ఉండాలి. ఇంతకీ ముకుందరావుని ఎందుకు పిలిపించమన్నారో మీ ప్లాన్ ఏంటో చెప్పనే లేదు. నాకు కానీ మా అంకుల్కి కానీ ఏదైనా చేసి చూపించడం తప్ప చెప్పి చేయడం అలవాట్లేదు. వెయిట్ అండ్ సీ. నమస్తే భూషణం గారు, ఏంటి ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు? రండి, ఈయన రమణ సాల్వా గారు. హలో సార్. ఆయన వికాస్. నమస్తే సార్. ఈయన ముకుందరావు గారంటే. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. వీరిద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్. మీతో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం పిలిపించాం. ఏంటది? ఏం లేదు ముకుందరావు గారు, మీ 38% షేర్స్ కొని అర్చన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం. ఏం భూషణం గారు, నేను నా షేర్స్ అమ్ముతాను మీకు చెప్పానా? సారీ సార్. కూల్ కూల్ ముకుందరావు గారు, ఇప్పుడు మీరు వెళ్ళాలన్నా మీ అంతటి మీరు వెళ్ళలేరు. ఏం బెదిరిస్తున్నారా? లేదు, మా వికాసు నిజమే చెప్పాడు. పాపం భూషణం గారు కూడా మీ షేర్లు మేము కొనాలనుకుంటున్న సంగతి తెలీదు. చెప్పానుగా నేను అమ్మాలనుకోవడం లేదని. మీరు అమ్మాలనుకోకపోయినా మేము కొనాలనుకుంటున్నాం. అది సంగతి ముకుందరావు గారు. అందువలన మీకు ఎంత అమౌంట్ కావాలో ఫిగర్ చెప్పండి. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. మర్యాదగా వచ్చి కూర్చో. మీరు చంపినా నేను నా షేర్స్ అమ్మను. మా గురించి మీకు పూర్తిగా తెలీదు, కానీ మీ గురించి మీ బయోడేటా మొత్తం మాకు తెలుసు. మిమ్మల్ని చంపాం, కానీ మీరు చచ్చినట్లు సంతకం చేసి మీ షేర్స్ ని మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరేం చేసినా నేను నా షేర్స్ అమ్మను. వేసేస్తాను అంకుల్ పిండి. తొక్కలో ఆ విజయవర్మ కన్నా గొప్పేం కాదు వీడు. వికాస్, ఇప్పుడు ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం. డెహ్రాడూన్లో త్రిబుల్ ఈ చేస్తున్న ఈయన గారి కూతురు అంజలిని రేప్ చేస్తాం, మర్డర్లు చేస్తామన్నా నేను సొంతకం పెట్టను, నా షేర్లు అమ్మను అని అంటారు. డెహ్రాడూన్లో మా అమ్మాయినట్టు మీకెలా తెలుసు? పిచ్చి ప్రశ్న. మాకు కావాల్సింది పొందాలనుకున్నప్పుడు మేము అన్ని రూట్స్ యాక్టివేట్ చేస్తాం అంకుల్. హలో కాశీ బాస్, మీ దగ్గర కస్టడీలో ఉన్న ముకుందరా గారి కూతురు అంజలికి ఒక్కసారి ఫోన్ ఇవ్వు.
ఓకే బాస్. స్పీకర్ ఆన్ చేస్తాను. నీ ముద్దుల కూతురు వాయిస్ నువ్వే విను. అమ్మా అంజలి, కంగారు పడకమ్మా, వాళ్ళు నిన్నేం చేయరు. వాళ్ళు నిన్ను సేఫ్ గానే వదిలేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండి తల్లి, భయపడకమ్మా. ఇలా ఉంటుంది నా నెట్వర్క్. ఇంకా మీకు నమ్మకం కలగపోతే వీడియో తీసి ఎంఎంఎస్ పంపించమంటాను. వద్దు, నేను నా షేర్స్ మీకు అమ్ముతున్నాను. ఎక్కడ ఏ పేపర్స్ మీద సైన్ చేయమంటే అక్కడ చేస్తాను. మీరు ఎంత ఇస్తే అంత తీసుకుని ఇండియానే వదిలి వెళ్ళిపోతాను. దయచేసి మా అమ్మాయిని ఏమీ చేయకండి, ఏమీ చేయకండి. ఇదిగోండి, ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. మీరు ఇంటికి వెళ్ళేలోపు మీ అమ్మాయి సేఫ్గా ఉందని ఫోన్ వస్తుంది. గుడ్. ప్రస్తుతానికి ఈ డబ్బు ఉంచండి, మిగతాది రీజనబుల్గా మీకు పంపిస్తాను. అలాగే సార్. ఒక్క నిమిషం. రేపు అర్చన గారు మీ షేర్స్ ఎందుకు అమ్మేశారు ముకుందరావు గారు అంటే, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేశాను మేడం అని చెప్పాలి. తేడా వచ్చిందో మీరు ఎలా చెప్పమంటే అలా చెప్తాను సార్. గుడ్. వస్తాను భూషణం. అర్చన, ఆఫీస్కు వచ్చి ఆఫీస్ వ్యవహారాలు చూస్తున్నప్పుడు నువ్వు తాతయ్య గారి చైర్లో కూర్చోవచ్చు కదే. లేదే, తాతయ్య చనిపోయాక నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు భూషణం అంకుల్ కూడా ఇలాగే అన్నారు. ఇది తాతయ్య చైర్ మాత్రమే కాదు, అశోక్ వర్మ అనబడే అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సీట్. ఇందులో ఆ హోదాతోనే కూర్చోవాలి.
నెక్స్ట్ చైర్మన్ నువ్వే కదా? అది బోర్డ్ మెంబర్స్ అందరి సమక్షంలో నేను చైర్మన్ గా రెజల్యూషన్ పాస్ అయ్యాక. నువ్వు ఒక్కసారి భలే మాట్లాడతావు అర్చన. ఎక్స్క్యూజ్ మీ అమ్మాయి గారు. చెప్పండి అంకుల్. మిమ్మల్ని కలవటానికి విల్సన్ అనే ఒక ఆయన వచ్చారమ్మా. విల్సనా? ఎందుకు? ఏదో బిజినెస్ వ్యవహారం అట. ఓకే, తీసుకురండి అంకుల్. పింకీ, అర్థమైంది, బిజినెస్ వ్యవహారం కదా. నేను మళ్ళీ కలుస్తాను. అమ్మాయి గారు, నేను ఇప్పుడే అమృతం చూశాను. నన్ను నమ్మండి అంకుల్, మీకు త్వరలోనే అమృతం చూపిస్తాను. మా కాబోయే చైర్పర్సన్ అర్చన. అమృతం చూశానని వికాస్ చెప్తే నేను నమ్మలేదు. ఏమని చూసే వికాస్ అమృత అనుకుని ఉంటాడు. ఇంతకేమే అమృత? అర్చన అచ్చు అమృతలాగనుంది, అందుకే అమృతం చూశానని వాదిస్తున్నాడు వికాస్. కొంపదీసి అమృత కాదు కదా? మిమ్మల్ని కలవటానికి వచ్చిన పర్సన్ ఇతనే అమ్మాయి గారు. పేరు విల్సన్. మా అమ్మాయి గారు అర్చన. అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాబోయే చైర్మన్, ప్రస్తుతం యాక్టింగ్ చైర్మన్. నమస్తే మేడం. కూర్చోండి. ఏంటలా రెప్పవేయకుండా చూస్తున్నారు? కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్న అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇంత చిన్నమ్మాయి ఏంటా అనా? అదే మేడం, అదే. అదిగోండి మా తాతయ్య గారు. మొన్నటి వరకు ఈ కంపెనీ చైర్మన్ అశోక్ వర్మ గారు.
కొన్ని అనుకోని సంఘటనల వలన ఆయన చనిపోయారు. డేటో అమృతలాగానుంది, కానీ ఈ అమ్మాయి అమృత కాదు, అర్చనే. ఇప్పుడు ఈ కంపెనీలో కాలు మోపే స్కెచ్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఈ విషయాన్ని వికాస్కి వెంటనే చెప్పి తను ఎటువంటి ఎమోషనల్ గురి కాకుండా చూడాలి. చెప్పండి విల్సన్ గారు, ఏం పని మీద వచ్చారు? అమ్మాయి గారు, విల్సన్ గారు మన కంపెనీలో షేర్లు. మన కంపెనీలో షేర్స్ ఏంటి అంకుల్? మీ కంపెనీలో నేను షేర్స్ కొన్నాను మేడం. మా కంపెనీలో షేర్స్ కొనడమా? మన కంపెనీలో షేర్స్ కొనడం ఏంటి అంకుల్? విల్సన్ గారు చెప్తుంది నాకేం అర్థం కావడం లేదు. నాకు ఇంతకుముందే విల్సన్ గారు చెప్పారు అమ్మాయి గారు. మన కంపెనీలో 38% షేర్ హోల్డర్ అయిన ముకుందరావు దగ్గర నుంచి షేర్స్ కొన్నారట. అవునా? ముకుందరావు గారు తన షేర్స్ ని నాకు అమ్మేసినట్లు సైన్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్ చూడండి మేడం. షేర్స్ అమ్మే ముందు మనకి ముకుందరావు గారు ఇన్ఫార్మ్ చేయాలి కదా అంకుల్? అసలు ముకుందరావు గారు ఇంత సడన్ గా మన కంపెనీలోని తన మేజర్ షేర్స్ ని ఎందుకు అమ్మాల్సి వచ్చిందో కనుక్కుంటాను. తనకున్న మిగతా వ్యాపారాల లాస్తో పాటు తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల షేర్స్ అమ్ముతున్నట్లు ముకుందరావు నాతో చెప్పాడు అమ్మాయి గారు. ఓకే అంకుల్, త్వరలో జరగబోయే మన బోర్డ్ మీటింగ్లో మిగతా మెంబర్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేసి రెజల్యూషన్ పాస్ చేద్దాం. ఈలోగా విల్సన్ గారి పర్సనల్ బయోడేటా అండ్ బిజినెస్ ప్రొఫైల్ తీసుకోండి. అలాగే అమ్మాయి గారు. ఓకే విల్సన్ గారు, వి విల్ మీట్ అగైన్. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే. ముద్దులా ఎవరివ్వాలి చెప్పు? వీడు, ఈ దొంగోడు. వీడా? అవును. నువ్వు సంతోషంగా బిడ్డకి జన్మనివ్వాలి. ఆ రోజు వాణ్ణి ఎత్తుకుని నా ఫీజుగా 2 ముద్దులు తీసుకుంటాను. అదే నా ఫీజు. అమృత, నీ ముద్దు నాకు ఫీజుగా కావాలి అని అడిగి నువ్వు ముద్దు చేసిన గంగాధరం నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. అమృత, 24 గంటల్లో నీ కొడుకు గంగాధరాన్ని తీసుకొచ్చి అప్పగిస్తాను రేడు అని చెప్పిన శరవాడికి కూడా ఇంతవరకు వాడి జాడ దొరకలేదంటే నా గంగాధరం నీ ఫీజు చెల్లించడానికి గాని నీ దగ్గరకు వచ్చేసాడు. అమృత,
గంగాధర్ ఏమైనట్టు? వేరే ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే రేణుకు బాధపడుతున్నట్టుగా ఏ డ్రైనేజీలోనో పడి చచ్చా, అలా జరగకూడదు. నేను అమృతం చూశాను. అమృత, బీ రెడీ టు డై. చావడానికి సిద్ధంగా ఉండు.